ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 70వ వార్డు ఎల్బీ నగర్లోని నూర్ ఈ ఇస్లాం మసీదులో గారి షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం పల్లాను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలియజేశారు. మసీద్ ముందు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడమే కాకుండా దీని పక్కనే షియా ముస్లింలకు మసీద్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఖురాన్ చదివి అనంతరం ముఫ్తీ మొహమ్మద్ జాఫర్ గ్యార్మీ షరీఫ్ యొక్క గొప్పతనం తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాద్ల శ్రీనివాసరావు, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ రెహమాన్, నేతలు చట్టి గోపి, కోయిలాడ శంకర్రావు, గోమడ వాసు, ఆఫీజ్ రెహమాన్, మొహమ్మద్ బాషా, సీలర్ బాబా, మొహమ్మద్ బాయ్, రషీం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ మసీదు యొక్క గ్యార్మీ షరీఫ్ పండుగ సందర్భంగా మన పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్య కారణం ఏంటంటే ఈ మసీదు ఇలాగ మనకి ఉన్నదనే కారణం ఆయనే. మనకి ఫస్ట్లో ఒక 6 సంవత్సరాల కిందట ఇదే ప్లేస్లో ఆయన కొబ్బరికాయ కొట్టి మసీదు ప్రారంభించడం జరిగింది. అందుకే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కృతజ్ఞతగా ఆయన మేము ఈ పండుగ సందర్భంగా పిలిపించుకుంటున్నాం. అలాగే మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన మాకు అండదండలుగా ఉంటున్నారు. అలాగే ఈ మసీద్ ఫౌండేషన్ లో ఆయన బాగా మాకు ఇప్పుడు ఫస్ట్ ఆయన ప్రిపేర్ చేశారు కాబట్టి అప్పటి నుంచి మాకు ఆయన మీద అభిప్రాయం, అలాగే ఆయన అంటే మాకు కృతజ్ఞత కూడా ఉంది. అలాగే ఈ మధ్యనే నన్ను గాజువాక మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. అందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా ముస్లిం తాలూకా సమస్యలు ఏటున్నా సరే ఆయనకి దృష్టి తీసుకెళ్తే ఆయన ప్రత్యేకంగా పరిష్కరిస్తున్నారు. అలాగే మన శీలానగర్ తాలూకా కబ్రస్థలం దాకా అది చేశారు. నెక్స్ట్ సియా మసీదు వాళ్ళకి కూడా మా పక్కనే కొద్దిగా మసీదు కూడా ప్లేసు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు ఈ మసీదు గంటల్లో మా కమిటీ తరఫున కూడా అందరూ చాలా చేశారు. నెక్స్ట్ అలాగే మా కమిటీ ముందుని రోడ్డు కూడా త్వరలోనే వేస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. మా 70 వార్డులో నెలకొల్పున్నటువంటి మరి మసీదులో గార్మీ షరీఫ్ ని ఈరోజు నిర్వహించారండి. చాలా ఘనంగా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని భగవంతుడిని ఈ రాష్ట్రం బాగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి వారు పూజలు చేసి అల్లా యొక్క దీవెనలు మరి పొందారు. అలాగే ఈ మసీద్ నిర్మాణం కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక నాయకులందరూ కూడా అప్పుడు 2017-18లో సహకారం అందించారు. ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగాం. అటు గోపి గారు కావచ్చు, మా శంకర్ గారు కావచ్చు, అలాగే ఇక్కడ అహ్మద్ గారు, మా సిలార్ బాబా గారు, అలాగే మా రెహమాన్ గారు, తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా నిర్మాణం చేయాలి, మాకు ఇంతమంది ముస్లిం సోదరులు ఉన్నాం, ఒక ప్రార్థన మందిరం కావాలి, మస్జిద్ కావాలని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా స్థానిక నాయకులు అందరూ కూడా సహకారంతో ఈరోజు నిర్మాణం చేసుకోగలిగాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ మన షియా ముస్లిం సోదరులకు కూడా కొంత స్థలాన్ని ఇవ్వడానికి మరి అందరూ కూడా సహకారంతో ముందుకు రావడం జరిగింది. మనందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులకు ఉండాలి, ఆయన యొక్క ఆశీస్సులకు కృపకి పాత్రలు కావాలని, మనం అందరూ కూడా మన పిల్ల పాపలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇందులో ఈ గార్మీ షరీఫ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను మసీద్ సోదరులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను